కాకినాడ రమణీపేట గ్రామంలో గల మూర్తి స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మూర్తి స్కూల్ కరెస్పాండెంట్ నరసింహమూర్తి అధ్యక్షత వహించగా రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి గణేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగురవేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులు దేశ జాతీయ నాయకుల వేషధారణ చేసి అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన ఘన చరిత్ర ఇది. మరి అలాగే మన పూర్వం బ్రిటిష్ వారు మనకి వ్యాపార రీత్యా వచ్చి ఇక్కడ మన దేశాన్ని చాలా ఆక్రమించి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. మరి అటువంటి తరుణంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇటువంటి వారు అందరూ కూడా మనకి స్వతంత్ర సమరయోధులు పోరాటంలో పాల్గొని మన దేశానికి మరి గాంధీ గారు వీళ్ళందరూ కూడా మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మరి స్వేచ్ఛాయుతంగా స్వతంత్రమైన భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన గాలిని పీల్చుకుంటూ బతుకుతున్నామంటే మరి గాంధీ గారు, నెహ్రూ గారు, మరి అలాగే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, ఇటువంటి ప్రముఖులు మన దేశంలో ఉండడం కూడా మనకు ఎంతో గర్వకారణం. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు స్మరించుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అలాగే మనకి లాస్ట్గా మన సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్టపడి మన దేశ రక్షణకై పోరాడుతున్న వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుందాం. అలాగే మన దేశానికి ఎన్నుముకైన రైతాలను కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఉందాం. మరి అలా అందుకే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలు మా గణేష్ బాబు గారికి, వారందరికీ కూడా మరి ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన పేరెంట్స్కి, విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి ఉపాధ్యాయులకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులకు మరి ఒక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ